రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో క్వారీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం అత్యంత ఘనంగా నిర్వహించారు. అన్నార్తుల ఆకలి తీర్చేదే అన్నా క్యాంటీన్ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో క్వారీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి క్వారీ సెంటర్ అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రతిరోజు ఆకలితోనో అర్ధాకలితోనే మునగ తీసుకుని పడుకోవడం కంటే మించిన విషాదం, అనాగరికత మరొకటి లేదన్నారు. పేదల పెన్నిధైన ఎన్టీఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలిని తీర్చడానికి 5 రూపాయల స్వల్ప ధరతో భోజనం అందించే అన్నా క్యాంటీన్లు 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించడం ఆహ్వానించదగిందన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు 3 అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కష్టజీవులు, పేద వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 వేళల్లో అన్నా క్యాంటీన్లో 15 రూపాయలకే భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. టోకెన్లు జారీ చేసి తదుపరి ఆ మేరకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్, లంచ్ సర్వ్ చేస్తున్నాము. 5 రూపాయలకే చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా పెట్టేటట్టుగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సో మన జిల్లాలో కూడా 5 క్యాంటీన్స్ ఓపెన్ చేసాము. ఇది 3 కాకుండా ఒకటి కొవ్వూరులో, ఇంకొకటి నిదావులలో కూడా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. డైలీ ప్రతిరోజు పొద్దున 7:30కి ఇక్కడ ఫుడ్ వస్తుంది. టిఫిన్కి కూడా మెనూ సెంట్రలైజ్గా డిసైడ్ చేయడం జరిగింది. ఆ మెనూ పరంగా డైలీ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనం చేసినట్లయితే వారికి ఏ కష్టం లేకుండా మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించని ఇప్పుడు 3 సెంటర్లకి అదనంగా ఇంకో 2 సెంటర్స్ కూడా నారాయణ గారిని, గౌరవ మంత్రి గారిని అడిగాం. శాంక్షన్ చేశారు. 2 నెలల్లో వాటిని కూడా ఓపెన్ చేసి 6,000 మందికి రాజమండ్రి సిటీలో ప్రతిరోజు 365 రోజులు 5 సంవత్సరాలు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటున్నామని ప్రజలందరికీ తెలియజేస్తాం. కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం, ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెట్టినటువంటి 100 క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆకలి తీర్చుకుంటూ పోతాం. రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని గుర్తించి ముందుగానే పేదల సమస్య తీర్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు రాజమండ్రి వై జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయన సమాజానికి అందించిన సేవలను కీర్తించారు. గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌడ సెట్టిబల్జ శ్రీశైన యాత ఈడిగ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు రాజమండ్రి వై జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి ఊతమందించి మరోవైపు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో ఉద్యమాలు చేసి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడిన సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరులేమన్నారు. సర్దార్ గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గౌడ సెట్టిబల్జ శ్రీశైన యాతన ఈడిగ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మార్గాని నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోం వీర్రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్నె కృష్ణ, ఎర్ర వేణుగోపాలరాయుడు, దొండపాటి సత్యంబాబు, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బెజవాడ రంగా, అనుసూరి పద్మలత,
నర్వ గోపాలకృష్ణ, సంఘ అధ్యక్షులు రెడ్డి రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, సంఘ సభ్యులు పిన్నింటి యాకబాబు, గెద్దాడ హరిబాబు, అన్నపూర్ణరాజు, బుడ్డిగి రవి, బుడ్డిగి రాధాకృష్ణ, టేకుమూడి బద్రీనాథ్, బొల్లా శ్రీనివాస్, గోవింద్, గుత్తుల రామచంద్రరావు, ముసిని వెంకటేశ్వరరావు, వంకా మల్లిబాబు, కొపిశెట్టి శ్రీనివాస్, కడియాల వరబాబు, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా అందరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కూడా పాటుపడాలి. మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి నివాళులు అర్పించడం చాలా గర్వంగా భావిస్తాం. అలా అటువంటి నాయకుడి గురించి మనం స్మరించుకోవాలి. ఆ కార్యక్రమం చేపట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉన్నదంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉంది, రెండు సర్దార్ గౌతులచ్చన్న గారికి ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆయన జయంత్యోత్సవం జరుపుకోవడం నిజంగా ఈ రాబోయే సమాజాలందరికీ ఆయన జీవిత చరిత్రని మరి తెలియజేయడం అనేది ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ గౌతులచ్చన్న గారిని, సర్దార్ గౌతులచ్చన్న గారిని మన్నం చేసుకునే నైతిక హక్కు కోల్పోతారు. కాబట్టి ఆయన ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళటమే ఆయనకి నిజమైన నివాళి. ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఒక అలాగే గీత కులాల ఐక్యత కోసం కృషి చేసి గీత కులాల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసి గీత కులాలందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారినటువంటి సర్దార్ శ్రీ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి ఘన నివాళి అని చెప్పేసి మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేస్తాం. ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన చేరదీసి ఈ గౌతులచ్చన్న గారు ఇవాల్టి ఈ ఆధునిక కాలంలో సర్దార్ అనే బిరుదు రావటానికి ముఖ్య కారకుడు ఆ పుల్లెల శ్యామసుందరరావు గారు. ఆయన జ్ఞాపకార్థమే ఆయన కుమారుడికి కూడా శ్యామసుందర శివాజీ అని పేరు పెట్టి ఆయన్ని నిరంతరం చిరస్మరణీయుడిని చేశారు. దగ్గర 40,000 జనాభాతోటి నిరాహార దీక్షలో కూర్చుంటే గవర్నమెంటే దిగొచ్చి అన్న లక్షన్న నీ డిమాండ్ చేయడాన్ని అడిగితే లక్షలాది కుటుంబాన్ని మా కులాలను ఈదిని పాడేశారు, మా కుటుంబాలని. దాన్ని తిరిగి ఇస్తేనే నేను ఏదన్నా ఈ ఉద్యమాలను సాధిస్తానని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబడితే తిరిగి మళ్ళీ కూడా కళ్ళుని ఇచ్చి తిరిగి తీసుకొచ్చిన లక్షలాది మందికి అన్నం పెట్టిన మహానుభావుడు అని చెప్పి మరి గౌతులచ్చన్న గారు అనే ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన ఈవేళ బడుగు బలహీన వర్గాలకి విగ్రహాలు అనేవి కులపరంగా కాదు, ఒక అన్నిటికీ అతీతంగా ఒక దేశభక్తునికి స్వాతంత్ర సమరయోధులకి ఉండాలి అని చెప్పి తెలియజేస్తాం. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖరా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖరా స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కరస్పాండెంట్ గంటా విజయ్ సునీల్ కుమార్, మాధవి పుష్పలత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గిట్ల విజయవాణి, పీతా శేషగిరి, పీతా కళ్యాణ్, అడ్వకేట్ కె భరణి, గనిరాజు, ఇంజనీర్ వేణు, పేపర్ మిల్ రాజు, పంతం అరుణకుమారి, హెచ్ఎం సంజనతో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు విచ్చేశారు. స్కూల్ కరస్పాండెంట్ గంటా విజయ్ సునీల్ కుమార్ జెండా వందనం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మత సామరస్యం, యూనిటీ ఇన్ డైవర్సిటీ స్కిట్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ధైర్య సాహసాలతో వేసిన పిరమిడ్స్ దేశభక్తిని చాటుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్, ఆటల పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏపీ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024లో గోల్డ్ మెడల్ సాధించిన 8th క్లాస్ విద్యార్థి కె ప్రభాకర్ను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందిస్తూ 5,000 నగదు బహుమతిని ప్రదానం చేశారు. హెచ్ఎం సంజన మరియు కరస్పాండెంట్ గంటా సునీల్ కుమార్ విచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీకు ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే హెచ్ఎంతో మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే మేనేజ్మెంట్ మీకు ఎప్పుడు టచ్లో ఉంటారు. మీకు చూసుకోవాల్సింది అలా ఏంటంటే మార్క్స్ ఎలా వచ్చి ఎలా చదువుతున్నాను దాన్ని కాన్సన్ట్రేషన్ లేదు. మీరు బాగా దాని మీద దృష్టి పెట్టారు. కొంతమంది డల్లర్స్ ఉన్నారు,
వాళ్ళు సెపరేట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. దానికి కూడా టైమ్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. అవి కూడా మీరు ఒకసారి సాటర్డే వస్తే ఇంటరాక్టివ్ మీతో మాట్లాడడానికి చూస్తాం. అలా చిన్న చిన్న యూనిఫామ్స్ షూస్ ఇష్యూస్ ఉన్నాయి. అది మీకు 3-4 డేస్ మొత్తం సార్ట్ అయిపోద్ది. మీరు ఏ వరి అవసరం లేదు. మీకు సాటర్డే కల్లా మీకు అన్ని అంతే పూర్తిగా అన్ని అంతే. కడియం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రజాప్రతినిధులకు కడియం వీరవరం రోడ్ జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సత్కార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజా దీవెనతో అందిన భారీ విజయం మరింత బాధ్యతను పెంచిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆ మేరకు కడియంలోని జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో కడియం మండల ఎన్డీఏ కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తన విజయానికి ముఖ్య భూమిక పోషించింది ఇక్కడి కార్యకర్తలని కొనియాడారు. నియోజకవర్గాలు వేరైనా పర్యాటక శాఖ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని వివరించారు. తీసుకురండి మీకు అండగా నిలబడతామనేటువంటి మాట ఈ వేదిక నుంచి చెప్పాం. ఇలాంటి ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సైతం టేకప్ చేసి తప్పనిసరిగా మీ అందరికీ అండగా నిలబడతామనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ మాకింత ఘనమైనటువంటి స్వాగతాన్ని ఘనమైనటువంటి సత్కారాన్ని ఇస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీవు నేను మనం
చరిత్రలోని గోపురం పేదలు ప్రజా సంక్షేమమే దీక్ష లక్ష్యులు తప్పమనేరు అక్షరములు కాస్త ముందుకు వెళ్ళాలి. అప్పుడే 5 గంటల నుంచి ఉపాధ్యాయులు వారికి మీరు మీ ద్వారా ఆనంద సన్మానం దుర్గేశ్వరి గారంటే ఇలా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ జరుగుతోందని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కూటమి నాయకులంతా కలిసి వీరిని జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, వైస్ ఎంపీపీ పంతం గణపతి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి అన్నందేవుల చంటి, జనసేన పార్టీ మండలాధ్యక్షుడు ముద్రగడ జమ్మి, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన పార్టీ కార్యదర్శి రత్నం అయ్యప్ప, గట్టి నర్సయ్య, మాజీ సర్పంచ్ పుల్లారామారావు, కడేపులంక సర్పంచ్ పాటన్ సత్యరాంజీ, కడేపు సామరం సర్పంచ్ కొత్తపల్లి మురళీకృష్ణ, గట్టి సుబ్బారావు, పొట్లంక వైస్ ఎంపీపీ కలిరెడ్డి విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించుగా ఒక్కలాగే మనకు కనపడుతుంది. సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తే ఎవరైనా సరే సమాజంలో ఇబ్బంది పడినట్లయితే వారి గడవ నేను అవుతానంటూ జనసేన ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలదు అని చెప్పి విశ్వసిస్తూ మీరు చూపినటువంటి అభిమానానికి, మీరు అందించినటువంటి ఆశీర్వాదానికి న్యాయం చేసే దిశగా మేమందరం అడుగులు వేస్తాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ గెలిచాక ఇక చాలే అనుకున్నా ఎప్పుడైతే కక్షల కార్యక్రమాలను రాజకీయం చేసి దుర్మార్గ పరిపాలన వచ్చిందో నాకు కూడా ఇంత తెలియదు కాదు. అంతకొంత ఓపిక ఉంది, శక్తి ఉంది, ఆలోచన ఉంది, అవగాహన ఉంది. పోరాటం చేయాలనుకున్నాం, పోరాటం చేసాం, ఇంటికి నమ్మాం. మళ్ళా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరినీ మర్చిపోకండి. పాము ఇంకా చావలే, పాము చివరిదాకా చావగొట్టే బాధ్యత మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకత్వం. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ఆర్యపురం రాజమహేంద్రవరం సెక్రటరీ ఉప్పాడ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెసిడెంట్ ఎంఎన్విఎస్ మురళీకృష్ణ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల కృషి త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి బీవీ సమితి ప్రెసిడెంట్ రౌతుల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి చింతల కృష్ణాజీ, కమిటీ సభ్యులు రిటైల్ టింబర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ మండవిల్లి రవికుమార్, సంఘ వైస్ ప్రెసిడెంట్ నందివాడ దినేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఉప్పల వీరవెంకట సత్యనారాయణ, ట్రెజరర్ మండవిల్లి సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు కంటిపూడి వెంకటేశ్వరరావు, బీవీ రమణ, సున్నం వీరవెంకట నరసింహారావు, భాస్కర్రావు, పీవీఆర్ కృష్ణారావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్వాతంత్రం రాకముందు జన్మించిన సభ్యులు కంటిపూడి చిన్నసుబ్బారావు, నందివాడ నారాయణమూర్తి, విశ్వమోహన్ తదితరులను సన్మానించారు. సంఘ వర్కింగ్ కమిటీ సంఘ సభ్యులు, వర్తక సభ్యులు, కమిషన్ మర్చెంట్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి ఆర్యపురం బ్యాంకులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మొవ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మన దేశం త్వరితగతిన అభివృద్ధి సాధించిందని, అదే బాటలో సహకార బ్యాంకులు కూడా ఉత్తమ సేవలు అందించడం ద్వారా దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్, డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాశ్రావు, పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్ కుమార్, ఎర్రమోతు ధర్మరాజు, బుడ్డిగి రవికొండలరావు, ఏళ్ల వెంకట్రావు, శ్రీనివాసరావు, యనుమల రంగబాబు, సింగంపల్లి వెంకటరామకృష్ణ, నీలపాల సూర్య సత్యనారాయణ, బ్యాంక్ సెక్రటరీ తాడేల శ్రీనివాసరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని కూడా చూసుకోండి, మీరు 5 సంవత్సరాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మన రాష్ట్రాన్ని. అలాగే మనం కొంత పుట్టుపడిపోయింది 5 సంవత్సరాలు. మన దాన్ని మీరు అవగాహన చేసుకొని మంచి సంకల్ప బలంతో మనం ముందు మన బ్యాంకుని మనం నిలబెడతాం. ఒక్కసారిగా ఒక రాత్రి పనులు అయిపోయేటువంటి పని ఏం కాదు. స్లోగా మీరు జాగ్రత్త దీని మీద మటుకు ఎట్టి వరకు పొరపెట్టి మీరందరూ కూడా సహకరించి బ్యాంకుని నిలబెట్టుకోవాలి. మరొకసారి మీ అందరూ ధవళేశ్వరంలో పలుకు భద్ర విద్యార్థుల ఆశ్రమం వసతి గృహంలో భవనాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో ఆశ్రమం పలుకు భద్ర ఆశ్రమ పాఠశాలలో గల చెవిటి మూగపిల్లల సౌకర్యం నిమిత్తం 12 లక్షల రూపాయల ఖర్చులతో భవన నిర్మాణం చేశారు. కేఎస్ఎల్ హాస్పిటల్ అధినేత కీర్తి సుబ్బారావు భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వాకర్స్ ఇంటర్నేషనల్ 2025 ప్రెసిడెంట్ ఎం ప్రభావతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. జవహర్ వాకర్స్ క్లబ్ సుమారు 12 లక్షల రూపాయల విరాళంతో ఈ భవనాలు నిర్మించడం జరిగిందని వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఉండవల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, వాకర్స్ జిల్లా గవర్నర్ చదరం శివాజీ, వాకర్స్ జిల్లా సెక్రటరీ కుందెం సత్యనారాయణ, వాకర్స్ జిల్లా మాజీ గవర్నర్ తాతాజీ, మంతెన సత్యనారాయణరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి క్లబ్ కమిటీ సభ్యులు, ఇతర సభ్యులు హాజరయ్యారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 50వ రోజు విజయోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 50వ రోజు విజయోత్సవాన్ని ప్రభాస్ అభిమాన సంఘం నాయకులు యేసురాజు ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, యువ నాయకులు జక్కంపూడి గణేష్, జనసేన పార్టీ అధ్యక్షులు అత్తి సత్యనారాయణ, నొడగల సుధా యాదవ్, సిటీ ఆర్ఏ వాసి, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు శాస్త్రి, ఆవాల గాంధీ పాల్గొన్నారు. ముఖ్య అతిథుల ద్వారా 300 మంది పేద మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. యేసురాజు సేవలను మెచ్చి పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యేసురాజు మిత్ర బృందం, లంకా నరేష్ అండ్ ఫ్రెండ్స్, ప్రభాస్ రాజ్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. కల్కి సినిమా 1200 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ, రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అశోక్ థియేటర్ ఆవరణలో ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు, థియేటర్ యాజమాన్యం సమక్షంలో ఈ వేడుకలు జరగగా అధ్యక్షులు దేవి ప్రసాద్ తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్ సిబ్బంది తదితరులకు గిఫ్ట్లను పంపిణీ చేశారు. అనంతరం దేవి ప్రసాద్ మాట్లాడారు. ఇంతటి ఘన విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కుమార్, దిలీప్ గోపాల్, రెబల్ శ్రీను, రెబల్ రవి, నాని, శ్రీను, పవన్, యేసు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గోరక్షన్పేట డైమండ్ పార్క్లో కోనేరు వెంకటేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గోరక్షన్పేట డైమండ్స్ పార్క్లో కోనేరు వెంకటేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నట గాయకుడు, ఆర్కెస్ట్రా పితామహుడు జిత్మోహన్ మిత్రా అధ్యక్షత వహించారు. ప్రముఖ సంఘ సేవకులు పివిఎస్ కృష్ణారావు,
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల సమక్షంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఫౌండర్ కోనేరు మురళి, అధ్యక్షుడు వి జగపతి, రచయిత మల్లెమొగ్గల, డాక్టర్ గిరిజార సోమరాజనాయుడు, రామారావు, నరసింహమూర్తి తదితరులు పివిఎస్ కృష్ణారావును ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు కోనేరు ఫౌండేషన్ తరపున విద్యా సామాగ్రి పంచిపెట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం స్థానిక ధవళేశ్వరంలోని శ్రీ తులసి హరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ వైన్స్ దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్ హాజరై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఎస్ భాస్కర్ మాట్లాడుతూ, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1వ తారీఖు నుండి నూతన లిక్కర్ పాలసీని తీసుకుని వస్తామని ప్రకటన చేయడంతో బెవరేజెస్ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకల రామచంద్రరావు మాట్లాడుతూ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను కొనసాగించడం లేదా మరి ఇతర సంస్థల్లోనైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుని సుమారు 17,000 మంది కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోటేశ్వరరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, కోశాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహావీరులను, త్యాగాలను మనమంతా నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ కేశవభట్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున తన తండ్రి కేశవభట్ల ఆదినారాయణ జ్ఞాపకార్థం రాజమండ్రి రైల్వే స్టేషన్లోని సఫాయి వాళాలు, ఆటో డ్రైవర్లు, లైసెన్స్ పోర్టర్లు, పేదలకు 200 మందికి దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఓపెన్ లైన్ బ్రాంచ్ కార్మికులకు 150 వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ మేనేజర్ రంగనాథ్, ఆర్పీఎఫ్ సిబ్బంది, సిటీఐ చంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, స్కౌట్ అండ్ గైడ్స్, కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎన్కే చంద్రన్, చిటికెన్ సత్యనారాయణ, సాగర్, సతీష్, బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టీ నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. టీ నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరటిపళ్ల మార్కెట్, సరస్వతి ఘాట్ పక్కన టీ నగర్లో రాజమహేంద్రవరం మనవాట స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని బోరగడ్డ మురళి ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి సెక్రటరీ గాంధీ మాస్టర్ గుణశెట్టి విజయకిరణ్, ఎంబి ధర్మారెడ్డి, బిఎస్ఎన్ మూర్తి, కృష్ణప్రసాద్ రెడ్డి పుష్పమాలను సమర్పించారు. మానవతా సంస్థ ఉచిత ఆహార పథకాన్ని నిమ్మలపూడి గోవిందు, గోకుల మురళి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్షయ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ స్వామి, లక్ష్మి, రాజ్యలక్ష్మి, అప్పారావు, శ్రీనివాస్, బిటి రామారావు మొదలైన వారు పాల్గొన్నారు. ఆర్యాపురం నారాయణ ఈ టెక్నో స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రి ఆర్యాపురం నారాయణ ఈ టెక్నో స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ సల్లా శంకర్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బ్యాంక్ డైరెక్టర్లు పోలంకి పరమేష్, పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్, నీలపాల పండు, ఏజీఎంఎన్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ షేక్ అలీషా, అకాడమిక్ డీన్ వీరేంద్ర, వైస్ ప్రిన్సిపల్స్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ గ్రామం శ్రీరాంపురం శ్రీ 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 విజయసాయి శివ ఆలయం వద్ద అన్నప్రసాద్ వితరణ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం శ్రీరాంపురం శ్రీ 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 విజయసాయి శివ ఆలయం బంగ్లాదేశ్లో ఉంటున్న హిందువులు, మైనార్టీలు, హిందూ దేవాలయాలు, వారి నివాసాలు, వ్యాపారాలపై జరిగిన దాడులకు మానవతా దృక్పథంతో స్పందించి సామాజిక బాధ్యతతో ఆలయం వద్ద నిరసన కార్యక్రమం మహిళలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త జలది శకుంతల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హరిత, శ్రీలత, నేహ, ప్రవీణ్, సునీత, రంగబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాబావారికి పూజలు చేశారు. అన్నప్రసాద్ వితరణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి వైఎంవీఏ హాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎంవీఏ అధ్యక్షులు కోడేరు శేషగిరి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, స్వీట్లు, బిస్కెట్లు మరియు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. వైఎంవీఏ సీనియర్ సభ్యులు మైలవరపు నాగేంద్ర ప్రసాద్, కోర్మల మురళి, కాళీకృష్ణ, రాజా పండు, సభ్యులు చెన్నశివ, మాటూరు మహేష్, సుబ్బారావు, బంగారు గుప్తా, రమణ, సత్యవరపు గుప్తా పాల్గొన్నారు. ధవళేశ్వరంలో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల గాలి గోవిందరాజు వర్క్షాప్లో గాలి సుబ్బారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఇచ్చేశారు. ఈ సందర్భంగా బుచ్చే చౌదరి మాట్లాడారు. అలాగే గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గాలి సుబ్బరాజు, శ్రీమతి కమల, గాలి గోవిందరావు, హేమంత్, ప్రమీల, డాక్టర్ సింధు, సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్, వాసిరెడ్డి రాంబాబు, దైవజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించడం పట్ల పేదల్లో ఆనందం పెల్లుబిగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు ప్రారంభమైన అన్నా క్యాంటీన్ను మధ్యాహ్న భోజన సమయంలో గన్ని కృష్ణ సందర్శించారు. అన్నా క్యాంటీన్లో తొలి రోజు ఏ విధంగా భోజనాన్ని అందిస్తున్నారో చూసి ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన కూడా నిరాశ్రయులతో కలిసి భోజనం చేశారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు తెరుస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించి నిరాశ్రయులు, పేదలు, బాటసారుల ఆకలిని తీరుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, సంసాని ప్రసాద్, బెనర్జీ, షేక్ మదీనా, అజ్జరపు రమేష్, కౌలూరు వెంకట్రావు, మోతా నాగమణి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ప్రకారం శాశ్వతంగా ఈ అన్న క్యాంటీన్లు జరిగేలాగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి అందరికీ కూడా అప్పీల్ చేసింది ఏంటంటే ఈ అమ్మాయిని ఒక ఆదర్శంగా తీసుకుని మీ పుట్టినరోజులు కానీ లేకపోతే మీ ఫంక్షన్లు కానీ ఇక్కడ జరుపుకుంటే బాగుంటుందని తెలియదు. రాజమండ్రి స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ, నెహ్రూ విగ్రహాల వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీబీ మాజీ చైర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాల వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ టౌన్ హాల్ కార్యదర్శి ఆకుల వీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు, క్రీడాకారులకు, పాదచారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించడానికి, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది జాతీయ నాయకులు బ్రిటిష్ వారితో పోరాడి అనేక కష్టాలను, శిక్షలను అనుభవించారని, పిల్లలందరూ స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రలను చదివి భవిష్యత్ తరాలకు కూడా తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ లైబ్రేరియన్ సుబ్బారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ వలవల చిన్ని, టిఫిన్ సెంటర్ రవి, సంగిడి సుబ్రహ్మణ్యం, దేవిశెట్టి రాజా, దాసరి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. స్వాతంత్రాన్ని సంపాదించుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్నందున ప్రతి ఒక్కరూ మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని కడియం మండలం కడియప్లంక సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ సోదరభావాన్ని పెంచుకుంటూ శాంతియుత జీవనం సాగించాలని అన్నారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొండకు సర్పంచ్ రామ్జీ సమకూర్చిన 10,000ను మార్గాన్ని సత్యనారాయణ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పంతం గణపతి, మల్లు పోలరాజు, శివ, మార్గాని ఏడుకొండలు, పాటంశెట్టి సుబ్బారావు, సోడసాని దుర్గారావు, కట్టా శివ, బోడపాటి రాజేశ్వరి, బండి నాగమణి పాల్గొన్నారు. సరార్దన్ కాటన్ నర్సరీ ఫారమ్స్ అసోసియేషన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కాటన్ మహాసైనికి మాజీ మండల అధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సరీ సంఘ అధ్యక్షులు మల్లు పోలరాజు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నర్సరీ పెద్దలు, మాజీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు, తాడాల విష్ణు చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట ఉద్యమ నేతల త్యాగాలు మరువలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాటన్శెట్టి చెన్న మహాలక్ష్మి నాయుడు, తిరుమలశెట్టి భాస్కర్రావు, రత్నం కృష్ణమూర్తి, సత్యనారాయణ, కొత్తపల్లి నాగశివాజీ, పెనంపాక కొండబాబు, నాగేశ్వరరావు, గట్టా కృష్ణ భగవాన్, రావుపాటి రామకృష్ణ, జంగా సుబ్బారావు, తాడాల మురళీకృష్ణ, గరగా నాగేశ్వరరావు, అడ్డగర్ల రమేష్, గాసుల రత్తయ్య, పిల్లా శ్రీనివాస్, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులందరికీ కూడా మనం వందనం చెప్పుకోవాలి. వారు చేసిన త్యాగం ఫలితంగా మనం ఈరోజు ఎంత స్వతంత్రంగా, ఎంతో ఆనందంగా జీవిస్తున్నామంటే వారి జీవితాలని మన దేశం కోసం అర్పించారు. అలాంటి మహానుభావులు అందరినీ కూడా తలుచుకోవడం మన అందరి బాధ్యత. తూర్పుగోదావరి జిల్లా కడియం సచిదేవ నర్సరీలో స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని పెంపొందించే విధంగా మొక్కల కూర్పులతో ఏర్పాటు చేసిన 15 ఆగస్టు శుభాకాంక్షలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నర్సరీ అధినేత సత్యనారాయణ మాట్లాడుతూ, పలు రకాల మొక్కల కూర్పులతో జాతీయ జెండా ఆకృతిని ఏర్పాటు చేశామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదం అందరినీ ఆకర్షించిందని, ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లా పెద్ద సత్యనారాయణ, పుల్లా చిన్న సత్యనారాయణ, చెక్కపల్లి పుల్లయ్య, సత్యదేవ నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మన మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్తో హరఘర తిరంగా అనే కాన్సెప్ట్తో ఈ మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుని ఈ నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. భారత కీర్తి పతాక మువ్వల జెండా కడియం పల్లా వెంకట నర్సరీలో పచ్చని మొక్కలతో ఆకృతమైంది. ఈ ఏడాది ఒలింపిక్లో భారతదేశం 6 పతకాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించడంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కడియం పల్లా వెంకట నర్సరీ యాజమాన్యం 26,000 మొక్కలతో తీర్చిదిద్దిన ఈ ఆకృతి ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచింది. ప్రముఖ ల్యాండ్ షేపింగ్ డిజైనర్ పల్లా వెంకట నర్సరీ డైరెక్టర్ పల్లా వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు ఆకర్షణీయంగా ఉంది.
15 ఆగస్టు వేడుకను మా నర్సరీలో మొక్కలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని నర్సరీ చైర్మన్ పల్లా సత్యనారాయణమూర్తి, డైరెక్టర్ పల్లా వినయ్ తెలిపారు. రాజమండ్రి 44వ వార్డులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి 44వ వార్డులో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం ఆధ్వర్యంలో 77వ సచివాలయం, జైల్ వార్డెన్ స్కూల్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. 16వ తేదీన జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో నిర్వహించే ఎన్నికల నిమిత్తం డైరెక్టర్ పదవికి అత్తి అనంతలక్ష్మి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాజమండ్రిలో ప్రముఖ క్వారీ వ్యాపారి రాయవరపు శ్రీనివాస్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి నగరంలో ప్రముఖ క్వారీ వ్యాపారి, సమాజ సేవకులు రాయవరపు శ్రీనివాస్ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆనంద్ రేజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు పెదకార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాయవరపు శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, చెరుకూరు కృష్ణాజీ, జక్కంపూడి ప్రకాష్, ఆకుల వెంకటేశ్వరరావు, పిల్లా వెంకటేశ్వరరావు, బల్లా బాబ్జీ, రాచకొండ కాశీ, రాచకొండ శ్రీనిబాబు, సత్తి వెంకట ధర్మారావు, గెడ్డన్ శ్రీను, కర్రి సూరిబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, రాయవరపు బాబీ, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.